హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక భారీ తీపి కబురు అందించింది. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కొత్తగా ఏకంగా 10,954 గ్రామ పరిపాలనా అధికారి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అసలు ఈ నోటిఫికేషన్ విశేషాలేంటి, ఎవరెవరు అర్హులు, నిబంధనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ పోస్టులో సింహభాగం ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే భర్తీ చేయబోతున్నారు. దీనికి విద్యార్హతగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలని, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక గతంలో పనిచేసిన వీఆర్ఓలు వీఆర్ఈలకు కూడా ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం కల్పించింది. వేరే శాఖల్లో ఉన్న మాజీ వీఆర్ఓలు, జూనియర్ అసిస్టెంట్ కేడర్లో ఉన్న వీఆర్ఏలను బదిలీపై ఈ పోస్టులోకి తీసుకుంటారు. వీరికి డిగ్రీ లేకపోయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి 5 ఏళ్ల అనుభవం ఉంటే ఈ కొత్త పోస్టులకు అర్హత లభిస్తుంది. ఈ నియామకాల్లో మరో కీలకమైన అంశం ఏంటంటే జిల్లాను ఒక యూనిట్గా పరిగణిస్తారు. అంటే మీ జిల్లాలోనే మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ అథారిటీగా ఆయా జిల్లాల కలెక్టర్లకే పూర్తి అధికారాలు కట్టబెట్టారు. నియామకాలే కాకుండా ఉద్యోగుల పర్యవేక్షణ, క్రమశిక్షణ చర్యలు కూడా కలెక్టర్ల పరిధిలోనే ఉంటాయి. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఒక నిబంధన ఉంది. 2 ఏళ్లలోపు రెవెన్యూ సర్వే, విలేజ్ మాన్యువల్ వంటి డిపార్ట్మెంటల్ పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలి. లేదంటే ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగా చేరే అభ్యర్థులకు కొన్ని కఠిన నియమాలను విధించారు. సాధారణంగా 2 ఏళ్లు ఉండే ప్రొబేషన్ కాలాన్ని ఈ గ్రామ పాలనా అధికారుల కోసం 3 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ 3 ఏళ్ల పాటు మీ పనితీరును క్షుణ్ణంగా గమనిస్తారు. అలాగే విధుల్లో చేరే ముందే ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా ప్రభుత్వానికి బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక నిర్ణీత కాలం పాటు ఖచ్చితంగా సర్వీస్లో కొనసాగవలసి ఉంటుంది. ఒకవేళ మధ్యలోనే ఉద్యోగం మానేస్తామంటే కుదరదు. అలా మానేయాల్సి వస్తే మీకు శిక్షణ కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చుతో పాటు అప్పటిదాకా మీరు తీసుకున్న జీతభత్యాలను కూడా వెనక్కి చెల్లించవలసి ఉంటుందని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి పక్కా ప్లానింగ్తో సిద్ధంగా ఉండండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.